శివకందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విన్ ప్రధాన పాత్రలో హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధావి పపుడిపు నిర్మించిన చిత్రం నవాబ్ కేఫ్. ఈ మూవీకి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 20న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు. మా టైటిల్ను కూడా సాధారణంగా ఆహ్వానిస్తారని సో మీ మీడియా మిత్రులకు సో ఇంకా నో మోర్ చాయ్ వాలా, జస్ట్ ఐఎమ్ యూజింగ్ ద చాయ్ వాలా, సో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ మూవీ. సో వీఆర్ వెరీ గుడ్ సో ఫార్, సో వీ గోనా డూ వెల్ డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ ఫర్ ఎవరిబడి. సో ఇప్పటి వరకు మా ఫిలింకి చాలా సపోర్ట్ చేశారు, కానీ అన్ఫార్చునేట్ టైటిల్ మార్చాల్సి వచ్చింది సమ్ ఎక్స్ రీజన్స్. సో మేము ట్రై చేసాం, ఏం చేయాలో అంటే వాళ్ళ సైడ్ నుంచి ఆ ప్రెషర్ ఉంది, సో మార్చుకోవాలో తప్పట్లేదు. ఇప్పటి వరకు బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మా ఫిలిం 20th రిలీజ్ అవుతుంది. సో ఈ సపోర్ట్ మా చిన్న సినిమాకి మీరు సపోర్ట్ చేశారంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి గ్రేట్ఫుల్ అండి. అంటే ఓ డైరెక్టర్గా దీని మించి ఇంకేమి మిమ్మల్ని అడగలేను. సపోర్ట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఎమోషన్ అవి కూడా సేమ్ ఉంటుంది. ఆ ఫీల్ డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. హలో, హాయ్, అందరికీ నమస్కారం. అండ్ ఇక్కడికి అగైన్ మీడియా మీరు అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు వెన్ దిస్ అ చేంజ్ ఇస్ హ్యాపెనింగ్. ఎస్, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్, సో బట్ స్టిల్ we're still happy with నవాబ్ కెఫే. సో ఏదైనా ఐఎమ్ షూర్ ఏ టైటిల్ అయినా యూ ఆల్ విల్ వెల్కమ్ అస్ అండ్ లైక్ సపోర్ట్ అస్ ఆ ఎక్స్పెక్టేషన్స్తో. అండ్ దిస్ ఇస్ మై డెబ్యూ మూవీ అండ్ ఐఎమ్ హోపింగ్, యాక్చువల్లీ డెబ్యూ మూవీలో ఇలాంటి ఒక ట్విస్ట్ జరిగింది. దట్స్ ఐ డోంట్ నో హౌ టు టేక్ ఇట్, బట్ we're just taking everything that happens in a way, it's just God testing us for a good movie to come out ankuni. We're just finger crossed and I hope the movie really works out. And I'm sure మాకు చాయ్ వాలా టైటిల్ ఉన్నప్పుడు ఎలాగ సపోర్ట్ చేశారో మీడియా అగైన్ మాకు నవాబ్ కెఫే అని మారినప్పుడు మీరు అగైన్ సపోర్ట్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ హూ హాస్ కమ్ హియర్ టు సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. సో చాయ్ వాలా అనే పేరుతో మా జర్నీ స్టార్ట్ అయింది ఫిల్మ్తో. ఒక చిన్న సినిమాకి యునో ఎనీ బిట్ ఆఫ్ పబ్లిసిటీ ఈజ్ యునో లూజింగ్ దట్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ ఈజ్ యాక్చువల్లీ పెయిన్ఫుల్ థింగ్ అండి. సో ఎంతో కొంత మా చాయ్ వాలా అనే టైటిల్ రిజిస్టర్ చేయడానికి మేము చేసిన టీజర్ కానివ్వండి, లేకపోతే మా సాంగ్ కానివ్వండి, ప్రేక్షకుల దగ్గరికి కొంతవరకు తీసుకెళ్ళగలిగాము. ఆ ప్రాసెస్లో యునో వీ హ్యాడ్ టు ఎన్కౌంటర్ అ స్మాల్ రోడ్ బ్లాక్. బట్ ఆల్సో వీ ఫర్మ్లీ బిలీవ్ దట్ మనం ఒక సినిమా చేసినప్పుడు ఒక బోర్డ్ యునో దట్ ఈస్ విత్ ఇన్ ఇండియా వాళ్ళ రూల్స్ అండ్ వాళ్ళ గైడ్ లైన్స్కి మనం కట్టుబడి ఉండాలి. సో అవుట్ ఆఫ్ ప్యూర్ రెస్పెక్ట్ టు ద బోర్డ్ వీ హ్యాడ్ టు చేంజ్ ద టైటిల్ అండి. అయితే కొన్ని థింగ్స్ నేనంటే ఈ ప్రెస్ మీట్కి దారిలో వస్తున్నప్పుడు నాకు ఒక చిన్న థాట్ ఇట్ జస్ట్ స్ట్రక్ మీ. సో నేను ఐ ప్లే అ క్యారెక్టర్ కాల్ రాజా అండి ఈ ఫిలింలో. సో ఆ రాజా అనే క్యారెక్టరు బేసిక్గా తన డెస్టినీని నమ్ముతాడు. మేబీ అనుకోకుండా అలాగే ఈ సినిమాకి కూడా మేబీ ఇట్ జస్ట్ ఫౌండ్ ఇట్స్ డెస్టినీ అని అనుకోవాలి. నాకు ఎందుకంటే ఫస్ట్ టైం నారేషన్ ఇచ్చినప్పుడు అండ్ ఫస్ట్ డైలాగ్ వర్జన్ డ్రాఫ్ట్ ఇచ్చినప్పుడు డైరెక్టర్ ప్రమోద్ పెట్టిన పేరు నవాబ్ కెఫే. నా దగ్గర ఇప్పటికీ ఆ పీడిఎఫ్ ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రమోద్ కాంటాక్ట్ ఇప్పటికీ చాయ్ వాలా అని మేము అనౌన్స్ చేసి చాయ్ వాలా అని మేము బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఇన్ మై ఫోన్ ప్రమోద్స్ కాంటాక్ట్ ఇస్ ప్రమోద్ హర్ష నవాబ్ కెఫే అనే ఉంటుంది. సో మేబీ డెస్టినీ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అని అనుకోవాలేమో. సో యా అండి, ఐ మీన్ అన్డౌటెడ్లీ ఈ రోడ్ బ్లాక్ వాజ్ డెఫినెట్లీ అ డిసప్పాయింట్మెంట్, బట్ ఎక్కడో అక్కడ సర్టన్ డిలేస్, సర్టన్ కాన్సిక్వెన్సెస్ దే యాడ్ టు అస్ ఇన్ ద బిగ్గర్ పిక్చర్ అండ్ మేబీ అది మన మంచికేనేమో అని అనుకోవాలి. సో నవాబ్ కెఫే అని ఏ టైటిల్తో అయితే ఫస్ట్ స్క్రిప్ట్ రాయడం జరిగిందో ఆ టైటిల్తో మేము ముందుకు వస్తున్నాము.